వ్యూయర్స్ అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. టెట్ మరియు డిఎస్సికి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులందరికీ మన ఛానల్లోకి వెల్కమ్. మనం ప్రీవియస్ టెట్ సోషల్ కాంటెంట్ క్వశ్చన్స్ని సాల్వ్ చేస్తున్నాం. మీరు చూసే పేపర్ ఏదైతే ఉందో అది 30th జూన్ మార్నింగ్ సెషన్లో జరిగినటువంటి పేపర్. సో ప్రీవియస్ సెషన్లో మనం పర్మనెంట్ నేషన్స్ ఆఫ్ ద యుఎన్ఓ నేర్చుకున్నాం. పర్మనెంట్ నేషన్స్ ఆఫ్ ద యుఎన్ఓ దీంట్లో టోటల్గా 15 కంట్రీస్ ఉంటాయి. 15 కంట్రీస్లో 5 ఆర్ పర్మనెంట్, 5 ఆర్ పర్మనెంట్ అండ్ 10 ఆర్ నాన్ పర్మనెంట్, 10 ఆర్ నాన్ పర్మనెంట్. యుఎన్ఓ ఎప్పుడు ఫామ్ అయింది? యుఎన్ఓ 1945. ఓకే, ఎప్పుడు? అక్టోబర్ 24, రైట్. సో ఈ యుఎన్ఓ ప్రజెంట్ సెక్రటరీ జనరల్ ఎవరంటే ఆంటోనియో గ్యూటెరెస్. ఆంటోనియో గ్యూటెరెస్ అనే వ్యక్తి ప్రజెంట్ దీనికి సెక్రటరీ జనరల్గా ఉన్నాడు. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ 1992 ఇండియా యాక్సెప్టెడ్ ద పాలసీ ఆఫ్ లిబరలైజేషన్ ఫోర్స్ఫుల్లీ బికాస్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్గనైజేషన్. ఇండియాలో పివి నరసింహారావు అంటే విపి సింగ్ గవర్నమెంట్ పడిపోయిన తర్వాత, ఆఫ్టర్ ద ఫెల్ ఆఫ్ విపి సింగ్, పివి నరసింహారావు. సో పివి నరసింహారావు గారు వచ్చిన తర్వాత ఇండియాలో చాలా అక్యూట్ షార్టేజ్ ఉండే, ఫారెన్ ఫండ్ లేదు, మన ఫారెక్స్ రిజర్వ్స్ మొత్తం లేవు. సో అటువంటప్పుడు మన దగ్గర డబ్బులు కావాలి అంటే ఫారెన్ నుంచి మనకి ఫారెన్ ప్రోడక్ట్స్, ఫారెన్ గూడ్స్, ఎఫ్డిఐస్ యాక్సెప్ట్ చేయమని చెప్పారు. ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటారు, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. అంతేకాకుండా ఫారెన్ ప్రోడక్ట్స్ అంతేకాకుండా ఫారెన్ కంపెనీస్ని కూడా ఇండియాకి వచ్చేలా చేశారు. ఎవరు చేసింది? దాన్ని చేసింది ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, ఐఎంఎఫ్. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఏం చేసిందంటే, సార్ మాకు లోన్లు కావాలి, సార్ మాకు డబ్బులు కావాలి, మా ఇండియాలో డబ్బులు లేవు, సో మాకు ఎలాగైనా లోన్లు ఇవ్వాలి అంటే వాళ్ళు ఏం చేశారంటే ఫోర్స్ఫుల్గా కొన్ని మన మీద రిస్ట్రిక్షన్స్ పెట్టారు. ఏంటి? గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ తగ్గించుకోవాలి, సబ్సిడీస్ తగ్గించుకోవాలి, ప్రైవేటైజేషన్ చేయాలి కొన్నిటిని అని చెప్పారు. ఓకే, ఏం చెప్పారు వాళ్ళు? ఎక్స్పెండిచర్ని తగ్గించుకోవాలి, గవర్నమెంట్ చేసేటటువంటి ఎక్స్పెండిచర్ని తగ్గించుకోవాలి అండ్ సబ్సిడీస్ని కట్ చేయాలి. సబ్సిడీ అంటే తెలుసు కదా, సబ్సిడీ అంటే మనం కొన్ని ఆఫర్ ఇస్తాం కదా, 10 lakhs ఉంది, 5 lakhs 4 lakhs సబ్సిడీస్ని కూడా తగ్గించుకోవాలని చెప్పారు. అంతేకాకుండా కొన్ని ఇండస్ట్రీస్లో ప్రైవేటైజేషన్ చేయాలని చెప్పారు. సో ఇవన్నీ కూడా ఇండియా ఫోర్స్ఫుల్లీ యాక్సెప్ట్ చేసింది. ఎవరిది పెట్టారు? ఇది ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. మరి వరల్డ్ బ్యాంక్ చూద్దాం. వరల్డ్ బ్యాంక్ ఎక్కడుంది? వరల్డ్ బ్యాంక్ వాషింగ్టన్ డీసీలో ఉంది. చాలా ఇంపార్టెంట్. వరల్డ్ బ్యాంక్ లొకేటెడ్ ఇన్ వాషింగ్టన్ డీసీ, యుఎస్ఏ. ఓకే, నెక్స్ట్ నాబార్డ్ అంటే నేషనల్ అగ్రికల్చరల్ బ్యాంక్ ఫర్ రూరల్ డెవలప్మెంట్. గుర్తుపెట్టుకోండి, ఆర్డి అంటే రూరల్ డెవలప్మెంట్. నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. చాలా ఇంపార్టెంట్. ఈ నాబార్డ్ అనేటటువంటిది శివరామన్ కమిటీ యొక్క సిఫార్సులు ఆన్ ద రికమెండేషన్స్ ఆఫ్ ద శివరామన్ కమిటీ, నాబార్డ్ వాస్ సెటప్ ఇన్ 1982లో సెటప్ అయింది. సార్ ఇదంతా ఎందుకు చెప్తున్నారు సార్ అంటే, మనకి ఇంటర్మీడియట్లో ఇది ఉంది, ఇంటర్మీడియట్ సివిక్స్ బుక్లో ఉంది కాబట్టి మేబీ క్వశ్చన్ రావచ్చనే ఉద్దేశంతో చెప్తున్నాను. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ఇండియా ఫస్ట్ కోalition గవర్నమెంట్ వాజ్ ఫార్మ్డ్ అండర్ దిస్ ప్రైమ్ మినిస్టర్. సంకీర్ణ ప్రభుత్వం అంటే మెజారిటీ రాకపోతే వీళ్ళ సపోర్ట్ తీసుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే సంకీర్ణ ప్రభుత్వం. ఒకసారి వీళ్ళ పీరియడ్ చూద్దాం. ఎలిమినేషన్ మెథడ్లో కూడా వస్తుందండి ఇది. ఒకసారి కనుక మనం ఇక్కడ ఇంపార్టెంట్ 1952లో ఫస్ట్ జనరల్ ఎలక్షన్స్, 1957లో సెకండ్ జనరల్ ఎలక్షన్స్, 1962లో థర్డ్ జనరల్ ఎలక్షన్స్, 1967లో ఫోర్త్ జనరల్ ఎలక్షన్స్, ఫిఫ్త్ జనరల్ ఎలక్షన్స్. ఇక్కడ ఏం జరిగిందంటే 1972లో జరగవలసిన ఎన్నికల్ని ఇందిరాగాంధీ గారు ఒక సంవత్సరం ముందుగానే పెట్టారు, అది 1971లో. అంటే దీన్ని ఫస్ట్ మిడ్ టర్మ్ ఎలక్షన్స్ అంటారు. అంటే మొట్టమొదటిసారిగా మధ్యంతర ఎన్నికలు, ఇండియాలో మధ్యంతర ఎన్నికలు ఎప్పుడు జరిగాయంటే 1977 తర్వాత
1975 to 77 ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ విధించారు. ఎమర్జెన్సీ తర్వాత 1977లో ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ఇందిరాగాంధీ ఓడిపోయింది. కాంగ్రెస్ ఖతమైంది ఈ ఎన్నికల్లో. సో ఇక్కడ గెలిచినటువంటి వ్యక్తి ఎవరంటే ఇక్కడ అంటే 1947 నుంచి 77 వరకు, ఫ్రమ్ 1947 to 1977 ఇట్ వాస్ డామినేటెడ్ బై కాంగ్రెస్. కాంగ్రెస్ డామినేషన్ చేసింది. కానీ 1977లో కొత్తగా కాంగ్రెస్ని ఓడించి ఒకరు అధికారంలోకి వచ్చారు. ఆ పార్టీ పేరే జయహో జనతా. ఆ పార్టీ పేరే జనతా పార్టీ. సో జనతా పార్టీ అని మనం ఏం చెప్పొచ్చు, ఫస్ట్ నాన్ కాంగ్రెస్ ప్రైమ్ మినిస్టర్. ఫస్ట్ నాన్ కాంగ్రెస్ ప్రైమ్ మినిస్టర్ అంటే మొదటి కాంగ్రెసేతర ప్రధానమంత్రి ఎవరు అంటే మొరార్జీ దేశాయి. చాలా చాలా ఇంపార్టెంట్. మొరార్జీ దేశాయి ఫస్ట్ నాన్ కాంగ్రెస్ ప్రైమ్ మినిస్టర్. ఓకే, మరి ఇక్కడేం అడుగుతున్నారు, ఫస్ట్ కోalition, సంకీర్ణం కోalition అడుగుతున్నారు. కోalition మరి మొట్టమొదటి కోalition ఎవరంటే విపి సింగ్, విశ్వనాథ్ ప్రతాప్ సింగ్. విపి సింగ్, విశ్వనాథ్ ప్రతాప్ సింగ్. చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనం రెండు నేర్చుకున్నాం. ఒకరేమో మొట్టమొదటిసారిగా నాన్ కాంగ్రెస్ ప్రైమ్ మినిస్టర్ ఒకరు నేర్చుకున్నాం. అదేవిధంగా కోalition ప్రైమ్ మినిస్టర్ ఎవరో కూడా నేర్చుకున్నాం. కోalition ప్రైమ్ మినిస్టర్ అంటే కూడా మనం నేర్చుకున్నాం. ఒకసారి వీళ్ళ పీరియడ్ కూడా చూద్దాం. అటల్ బిహారీ వాజ్పేయి. అటల్ బిహారీ వాజ్పేయి 1996లో 13 డేస్ ప్రైమ్ మినిస్టర్గా ఉండే పాప ఆయన. 13 డేస్ మెజార్టీ లేదని చెప్పి ఆయన కోల్పోయాడు. 13 డేస్. తర్వాత 1998 to 2004 ఆయన పిఎంగా ఉన్నారు. మన్మోహన్ సింగ్ 2 టర్మ్స్ ఉన్నారు, 2004 to 2014. పివి నరసింహారావు మనకి 1991 నుంచి 1996 వరకు ఆయన పీరియడ్. మరి విపి సింగ్ పీరియడ్ ఎప్పుడు? విపి సింగ్ ఇంతకుముందు చెప్పాను కదా, విపి సింగ్ పీరియడ్ 1989 నుంచి ఆయన పిఎంగా ఉండేవారు. నెక్స్ట్, దిస్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్స్ డిస్క్వాలిఫికేషన్. ఇది డిస్క్వాలిఫికేషన్ సంబంధించింది. అంటే అనర్హులుగా ప్రకటించడానికి, రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తులను అనర్హులుగా ప్రకటించడానికి ఏ రాజ్యాంగ సవరణ వీలు కల్పిస్తుంది అంటున్నారు. ఈ భారత రాజ్యాంగ సవరణ చట్టం ప్రజాప్రతినిధులను ఒక రాజకీయ పార్టీ నుండి మరొక రాజకీయ పార్టీకి ఫిరాయింపు కారణంగా అనర్హులుగా ప్రకటించడానికి వీలు కల్పిస్తుంది. సో ఇక వన్ బై వన్ చూద్దాం. 61st అమెండ్మెంట్ యాక్ట్. ఈ 61st అమెండ్మెంట్ యాక్ట్ ఎప్పుడు జరిగిందంటే 1989 నుంచి అమల్లోకి వచ్చింది. దీని ద్వారా 21 సంవత్సరాలుగా ఉన్నటువంటి ఓటింగ్ రైట్స్ని 18గా మార్చారు. అంటే రాజ్యాంగం మనకి 21 సంవత్సరాలకే ఓటు హక్కు కల్పించింది. రాజ్యాంగం కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రొవైడెడ్ ఓటింగ్ రైట్స్ ఫర్ ఏజ్ ఆఫ్ 21, బట్ దిస్ హ్యాస్ బీన్ రెడ్యూస్డ్ ఇన్ 1989 to 3 years as 18 years. ఇప్పుడు మనం ఇదే ఫాలో అవుతున్నాం. సో ఇది రాజీవ్ గాంధీ టైంలో అయింది. ఇట్ వాస్ హ్యాపెన్ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ రాజీవ్ గాంధీ. సో మనకు ఆన్సర్ ఏంటంటే ఒక యాంటీ డిఫెక్షన్ లా అంటాం దీన్ని, యాంటీ డిఫెక్షన్. సో యాంటీ డిఫెక్షన్ లా అంటే పార్టీ ఫిరాయింపుల చట్టం ఇది 1985లో జరిగింది. 1985లో జరిగింది. ఇది ఇక్కడ 52వ సవరణ 52nd అమెండ్మెంట్లో యాంటీ డిఫెక్షన్ లా అనేది చేర్చడం జరిగింది. తర్వాత 86వ సవరణ, ఇది రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్, RTE, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అనేది దీని ద్వారా తీసుకురావడం జరిగింది. దీనిలో 21A ఆర్టికల్ అనేది తీసుకురావడం జరిగింది. 21A అనే ఆర్టికల్ తీసుకురావడం జరిగింది. ఈ క్వశ్చన్లో ఏదైనా క్వశ్చన్ మళ్ళీ మనకి టెట్లో రిపీట్ అవ్వచ్చు. డిఎస్సిలో అయితే ఈ అమెండ్మెంట్ కానీ, ఈ RTE కానీ, ఈ ఆర్టికల్ కానీ, 6 to 14 years కానీ, ఫ్రీ ఎడ్యుకేషన్, ఉచిత నిర్బంధ విద్య. మరి RTE ఎప్పటి నుంచి అమలులోకి వచ్చింది? 2010 ఏప్రిల్ 1 నుంచి RTE రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అమలులోకి వచ్చింది. మరి 42nd అమెండ్మెంట్ యాక్ట్ 1976లో చేశారు. ఇది ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు చేశారు. ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు చేశారు. సో దీనిలో చాలా చేంజెస్ చేశారు. దాంట్లో ఒకటి సెక్యులర్, సోషలిస్ట్, సెక్యులర్ అండ్ ఇంటిగ్రిటీ అనే వర్డ్స్ మనకి ప్రియాంబుల్ యాడ్ చేశారు. సెక్యులర్, సోషలిస్ట్ అండ్ ఇంటిగ్రిటీ వర్డ్స్ వేర్ యాడెడ్ ఇన్ ద ప్రియాంబుల్. అంటే లౌకిక, సోషలిస్ట్ అంటే సామ్యవాద, ఇంటిగ్రిటీ అంటే సమైక్యత అనే పదాలని మన భారత రాజ్యాంగంలోని మొదటి పేజ్ అనేటువంటి ప్రవేశికలో ఇది యాడ్ చేయడం జరిగింది. ఇది 1976 అంటే ఇది ఎమర్జెన్సీ పీరియడ్, గుర్తుపెట్టుకోండి. ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ పెట్టినప్పుడు దీన్ని తీసుకురావడం జరిగింది. సో అది కూడా చాలా ఇంపార్టెంట్, ఒకసారి చూసుకోండి.
నెక్స్ట్, అమాంగ్ ద ఫాలోయింగ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా హూ వాజ్ ఎలెక్టెడ్ ద ఆఫీస్ ఆఫ్ ప్రెసిడెంట్ మోర్ దెన్ వన్స్, ఒకటి కంటే ఎక్కువ సార్లు రాష్ట్రపతిగా ఎన్నికైన భారత రాష్ట్రపతి ఎవరు? సర్వేపల్లి రాధాకృష్ణ ఉందనుకోండి, ఫస్ట్ పర్సన్ ఎవరు? రాజేంద్ర ప్రసాద్. ఆ తర్వాత ఎవరు? సర్వేపల్లి రాధాకృష్ణన్. ఓకే, థర్డ్ పర్సన్ ఎవరు? జాకీర్ హుస్సేన్. చూద్దాం. సో ఇలా రాజేంద్ర ప్రసాద్ 2 times, రాజేంద్ర ప్రసాద్ వరుసగా 2 సార్లు ఆయన ప్రెసిడెంట్ అయ్యారు రాజేంద్ర ప్రసాద్. ఓకే, సో చాలా చాలా ఇంపార్టెంట్. ఈయన ఎప్పటి నుంచి అంటే 1950 to 1962, 1950 నుంచి 62, 12 ఏళ్ళు ఆయన వరుసగా 2 times ప్రెసిడెంట్ కావడం జరిగింది. మరి సర్వేపల్లి రాధాకృష్ణ పీరియడ్ సెకండ్ కదా, 1962 to 1967, 62 నుంచి 67. మరి జాకీర్ హుస్సేన్ ఆయన షార్టెస్ట్ ప్రెసిడెంట్, ఆయన 1967 నుండి 69, ఆయన మధ్యలో చనిపోవడం జరిగింది. హీ బిలాంగ్స్ టు హైదరాబాద్. ఓకే, నీలం సంజీవ్ రెడ్డి పీరియడ్ 1977 to 82, నీలం సంజీవ్ రెడ్డి ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో ఐరిష్ రాజ్యాంగం ఫ్రమ్ ద ఫాలోయింగ్ దీస్ వేర్ బారోడ్ ఫ్రమ్ ద ఐరిష్ కాన్స్టిట్యూషన్. ఇది 2012 డిఎస్సిలో కూడా వచ్చిందండి. ఐరిష్ రాజ్యాంగం నుంచి డిపిఎస్పీస్ అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అండ్ స్టేట్ పాలసీ అంటే దీన్ని మనం ఇక్కడ ఉంది చూడండి, ఆదేశిక సూత్రాలను తీసుకొచ్చాం. మరి ప్రాథమిక హక్కులు అమెరికా నుంచి, ఫండమెంటల్ డ్యూటీస్ రష్యా నుంచి. మరి ఇవి ఐర్లాండ్ నుంచి తీసుకున్నాం. మరి ఫండమెంటల్ రైట్స్ మూడవ భాగంలో, చాలా చాలా ఇంపార్టెంట్ భాగాలు కూడా, మూడో భాగంలో డిపిఎస్పీస్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అండ్ స్టేట్ పాలసీ నాలుగో పార్ట్లో. ఆ తర్వాత ఫండమెంటల్ డ్యూటీస్, ఎఫ్డి అంటే ఫండమెంటల్ డ్యూటీస్, ఇవి 4th A అనే భాగంలో ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఉన్నాయి. ఓకే, ఇది థర్డ్ పార్ట్లో ఫండమెంటల్ రైట్స్, 4th పార్ట్లో డిపిఎస్పీస్, 4th A పార్ట్లో ఫండమెంటల్ డ్యూటీస్ అనేటటువంటివి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉన్నాయి. ఓకే, రైట్. ప్రియాంబుల్ కూడా మనం యుఎస్ఏ నుంచి తీసుకున్నాం. ప్రియాంబుల్ మనము యుఎస్ఏ నుంచి తీసుకోవడం జరిగింది. నెక్స్ట్, కింది వాటిలో ఉన్నత న్యాయస్థానం దిగువ కోర్టుకు జారీ చేసే రిట్ ప్రకారం, రిట్స్ అంటే కొన్ని హక్కులు. ఇది సుప్రీంకోర్టు ఆర్టికల్ నెంబర్ 32 ప్రకారంగా గ్రాంట్ చేస్తుంది. హైకోర్టు 226 ప్రకారం, ఎస్సీ ఏమో 32 ప్రకారంగా. సో హైకోర్టు 226 ఆర్టికల్ ప్రకారంగా, ఆర్టికల్ నెంబర్ 32, ఆర్టికల్ నెంబర్ 226 ప్రకారంగా ఈ రిట్లను జారీ చేస్తాయి. మీరు జైభీమ్ సినిమా చూసినట్టయితే మీకు రిట్ల గురించి అర్థమవుతుంది. హెబియస్ కార్పస్ అంటే అరెస్టు కాబడిన వ్యక్తి 24 గంటల్లో, అరెస్టు కాబడిన వ్యక్తిని 24 గంటల్లో కోర్టు లేదా న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టాలి. ఓకేనా, అంటే ఇది హ్యావ్ ద బాడీ అంటారు దీన్ని. మాకు ఆ బాడీ చూపించండి, హ్యావ్ ద బాడీ, ఆ బాడీ ఎవరో చూపించండి అంటున్నారు. మాండమస్లో ఉంది కమాండ్ అంటే ఇది డూ యువర్ డ్యూటీ అని చెప్తుంది. ఎవరైనా సరిగా డ్యూటీ చేయకపోతే గవర్నమెంట్ ఆఫీసర్స్ కానీ ఎవరైనా అధికారి కానీ డూ యువర్ డ్యూటీ, నువ్వు నీ పని చక్కగా చేయని చెప్తుంది కమాండ్, మాండమస్ అంటే. ఓకే, తర్వాత కోవారెంటో అంటే వాట్ అథారిటీ అంటే బై వాట్ అథారిటీ, అసలు నువ్వు ఏ అధికారంతో ఈ పని చేస్తున్నావు, అసలు నువ్వు ఎవరు. ఇవి ఎక్కువగా పోస్టింగ్ సమయంలో వస్తుంది. ఎవరైనా అధికారిని ఒక పోస్ట్లో నియమించినప్పుడు, జూనియర్ని పై పోస్ట్లో నియమించినప్పుడు, జూనియర్కి ప్రమోషన్ ఇచ్చి సీనియర్ని ఇగ్నోర్ చేసినప్పుడు, ఆయన కోర్టు కనుక వెళ్తే అప్పుడు కోర్టు అడుగుతుంది, కోవారెంట్ ఇష్యూ చేస్తుంది. అసలు నువ్వు నువ్వు ఏ అధికారంతో ఆ సీట్లో కూర్చున్నావు అని కోర్టు అడుగుతుంది. ఓకే, నెక్స్ట్ సెర్చ్యూరరీ అంటే ఇక్కడ సర్టీ అని గుర్తుపెట్టుకోండి. సర్టీ అంటే ఏంటంటే లోవర్ కోర్ట్ ఏదైనా ఆర్డర్ ఇచ్చిందనుకోండి, లోవర్ కోర్ట్ ఏదైనా జడ్జిమెంట్ ఇచ్చిందనుకోండి, ఈ లోవర్ కోర్ట్ ఇచ్చినటువంటి జడ్జిమెంట్ని పైన ఉన్నటువంటి హైకోర్టు కానీ లేదా సుప్రీంకోర్టు కానీ దాన్ని ఇక్కడ నుంచి ఆ కేసుకు సంబంధించినటువంటి అంశాన్ని మాకు పంపియండి అని చెప్తుంది. యూ నీడ్ టు బి సర్టిఫై, ఇది నువ్వు చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ మాకు పంపియండి అని చెప్తుంది అనమాట. అండ్ ఇంకొకటి కూడా ఉంటుంది, ప్రొహిబిషన్. సో ప్రొహిబిషన్ అంటే ఏంటిది? ఆపేయడం, స్టాప్, నువ్వేం చేయకు ఇంకా. ఈ రెండు కూడా కోర్టులకు సంబంధించింది. దీస్ బోత్ ఆర్ రిలేటెడ్ టు ద కోర్ట్స్. నువ్వు ఇక్కడ స్టాప్ చేసి నువ్వు దాన్ని విచారించకు అని చెప్తుంది అనమాట. ఓకే, సో ఇవి రిట్లు. సో రిట్ల గురించి తెలిపేటటువంటి ఆర్టికల్ నంబర్ 32 చాలా చాలా ఇంపార్టెంట్, రిట్స్.
నెక్స్ట్ దీస్ కంట్రీస్ వర్ డీమ్డ్ యాజ్ ద ఒరిజినల్ మెంబర్స్ ఆఫ్ ద యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్. మనకు తెలుసు యుఎన్ఓ 1945 అక్టోబర్ 24న స్థాపించబడింది. యుఎన్ఓ ఫౌండెడ్ ఆన్ 24th October 1945. సో అప్పుడు ఎన్ని కంట్రీస్ ఉన్నాయి? సో అప్పుడు 50 కంట్రీస్ ఉన్నాయి. సో అది ఏం జరిగిందంటే 25th June 1945న శాన్ ఫ్రాన్సిస్కోలో ఒక మీటింగ్ జరుగుతుంది. ఆ మీటింగ్లో ఆ చార్టర్, ఆ బాండ్ పేపర్ ఉంటుంది కదా, ఆ పేపర్ మీద కొన్ని కంట్రీస్ సైన్ చేశాయి. సో ఆ కంట్రీస్ ఎన్ని కంట్రీస్ అంటే 50 కంట్రీస్ సైన్ చేశాయి. అప్పుడు 50 కంట్రీస్ దాంట్లో సంతకం చేశాయి. సో కాబట్టి ఈ 50 కంట్రీస్ని ఒరిజినల్ మెంబర్స్ అని చెప్తారు. సో దీన్ని అప్పుడు ఈ యుఎన్ఓకి నాయకత్వం వహించింది ఎవరంటే ఎఫ్డి రూజ్వెల్ట్ యొక్క నాయకత్వంలోనే ఈ యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ ఏర్పడింది అని చెప్పవచ్చు. నెక్స్ట్, యాజ్ పర్ ద ఆర్టికల్ నెంబర్ 248 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్, ద యూనియన్ గవర్నమెంట్ ఈస్ ఎంపవర్డ్ టు మేక్ లాస్ ఆన్ ది సబ్జెక్ట్. మనకు తెలుసు, మనకి 3 రకాల సబ్జెక్టులు ఉంటాయి. ఓకేనా? ఒకటి సెంట్రల్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కాంగ్రెన్ లిస్ట్. సెంట్రల్ లిస్ట్ అంటే కేంద్ర జాబితా, అంటే కేంద్రం మాత్రమే చేసేటటువంటి పనులు. ఉదాహరణకి రైల్వే, తర్వాత విమానయానం, ఓకే, పోస్ట్ ఆఫీస్, పోస్టల్, బ్యాంకింగ్, వీటి మీద చట్టాలు ఎవరు చేస్తారు? సెంట్రల్ గవర్నమెంట్ చేస్తుంది. కాబట్టి దీన్ని సెంట్రల్ సబ్జెక్ట్ అంటారు. అంటే దీన్ని యూనియన్ లిస్ట్ అంటారు. దీన్ని ఏమంటారు? యూనియన్ లిస్ట్. సో దీనిలో 100 అంశాలు. దీనిలో ఎన్ని అంశాలు ఉంటాయంటే 100 అంశాలు. తర్వాత కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ పోలీస్, లా అండ్ ఆర్డర్, ట్రేడ్, కామర్స్, ఇవి ఉన్నాయి కదా, ఇవి రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలు చేస్తాయి. సో దీంట్లో ఎన్ని అంశాలు ఉన్నాయంటే 61 అంశాలు, 61. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ మరియు స్టేట్ అంటే ఇటు సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని చేస్తుంది, స్టేట్ గవర్నమెంట్ చేస్తుంది. సో ఆ దాంట్లో అవి ఎన్ని ఉన్నాయంటే 52. దేర్ ఆర్ 52 సబ్జెక్ట్స్ ఇన్ ద కాంగ్రెన్ లిస్ట్. ఎగ్జాంపుల్ ఏంటంటే ఎడ్యుకేషన్ మీద లాస్ మేక్ చేసే అధికారం సెంట్రల్ గవర్నమెంట్కి ఉంది, స్టేట్ గవర్నమెంట్ ఉంది. అదేవిధంగా ఇంకోటి తీసుకున్నట్టయితే ఫారెస్ట్, ఇలా. ఓకే, మరి రెసిడ్యువల్ అంటే ఏంటి? రెసిడ్యువల్ అంటే ఈ మూడిట్లలో లేనటువంటి వాటిని మనము రెసిడ్యువల్ పవర్స్ అంటాము. సో ఉదాహరణకు చెప్పాలంటే సాఫ్ట్వేర్ టెక్నాలజీ ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుంది. కాబట్టి ఈ సాఫ్ట్వేర్ టెక్నాలజీ, హార్డ్వేర్ టెక్నాలజీ అనేది ఏ లిస్టులో చేయలేదు. సో దీని మీద కూడా అవశిష్ట అధికారాలు లేదా రెసిడ్యువల్ పవర్స్ మీద కూడా చేసే అధికారం ఏదంటే సెంట్రల్ గవర్నమెంట్, ఓకే, ఆర్ పార్లమెంట్ విల్ మేక్ ద లాస్ ఆన్ ద సబ్జెక్ట్ విచ్ ఆర్ నాట్ లిస్టెడ్ అమాంగ్ ద 3. ఈ మూడిట్లలో లేని అంశాలను కూడా ఈ యొక్క సెంట్రల్ గవర్నమెంట్ లాస్ని మేక్ చేస్తుందన్న విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, కేంద్ర ప్రభుత్వానికి అధికారం ఉంది, కానీ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి వాటి మీద కేంద్ర ప్రభుత్వానికి అధికారం ఉందా? లేదు. రాష్ట్ర జాబితాలో ఉన్నటువంటి వాటి మీద కేంద్రానికి అధికారాలు లేవు. సో ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, గ్రీన్ పీస్ మూవ్మెంట్. ఇది రెండోసారి క్వశ్చన్ రావడం. ఇది రెండోసారి అంటే ఈ 2025 జూన్లో ఇది రెండోసారి క్వశ్చన్. ఇంతకుముందు 29th June ఆఫ్టర్నూన్ సెషన్ పేపర్లో వచ్చింది. గ్రీన్ పీస్ ఉద్యమం పలు దేశాల్లో ఉద్యమం చేపట్టారు. గ్రీన్ పీస్ ఉద్యమం ఎందుకు? గ్రీన్ పీస్ మూవ్మెంట్ ఎందుకు అంటే ఇట్ ఈస్ క్లైమేట్ చేంజ్, వాతావరణంలో మార్పులు వస్తున్నాయి కాబట్టి కొంచెం ఈ భూమిని కాపాడాలి అనే ఉద్దేశంతో ఈ గ్రీన్ పీస్ మూవ్మెంట్ స్టార్ట్ అయింది. ఈ గ్రీన్ పీస్ మూవ్మెంట్ ఎందుకు స్టార్ట్ అయిందంటే 1971 యుఎస్ఏ వాంటెడ్ టు డూ టెస్ట్ ఎట్ అలాస్కా. అలాస్కాలోని సముద్రంలో టెస్ట్ చేద్దాం అనుకుంది. ఏ టెస్ట్ అది? న్యూక్లియర్ టెస్ట్. అమెరికా అలాస్కాలో సముద్రం లోపల ఒక న్యూక్లియర్ టెస్ట్ చేద్దాం అనుకుంది. సో ఈ విషయం తెలిసి కొందరు ఒక పడవ వేసుకొని పోయారు. కొంతమంది పడవ వేసుకొని పోయారు. ఈ పడవ పేరు గ్రీన్ పీస్. ఈ పడవ పేరు ఏంటి? గ్రీన్ పీస్. సో దాని తర్వాత దీనికి ఈ పడవకున్న పేరు మీదుగానే గ్రీన్ పీస్ ఉద్యమం అని పేరు వచ్చింది. అండర్ వాటర్ న్యూక్లియర్ టెస్ట్కి వ్యతిరేకంగా స్టార్ట్ అయింది అనమాట. ఈ గ్రీన్ పీస్ మూవ్మెంట్ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే నెదర్లాండ్ లేదా హాలాండ్ లేదా డచ్ అంటారు. అక్కడెక్కడ? ఆమ్స్టర్డామ్ అనేటటువంటి వాళ్ళ క్యాపిటల్స్, నెదర్లాండ్ యొక్క క్యాపిటల్ సిటీలో ఈ యొక్క గ్రీన్ పీస్ యొక్క హెడ్ క్వార్టర్. మరి ఈ గ్రీన్ పీస్ యొక్క ముఖ్య ఎయిమ్ ఏంటి? ఏంటంటే ఇక్కడ అనంత వైవిధ్యంతో కూడిన
కూడిన అనంత వైవిధ్యంతో కూడిన జీవనాన్ని భూమి పోషించే శక్తిని కాపాడడం ఇంగ్లీష్లో దీన్ని ఎన్ష్యూరింగ్ ద ఎబిలిటీ ఆఫ్ ద ఎర్త్ టు నర్చర్ లైఫ్ ఇన్ ఆల్ ఇట్స్ డైవర్సిటీ. ఐ రిపీట్, ensuring the ability of the earth to nurture the life in all its diversity. Okay, so Greenpeace movement ఇండియాలో బ్యాన్ చేశారు దీన్ని. నెక్స్ట్, ఇన్ దిస్ వార్ ద యుఎస్ఏ ఇన్వెంటెడ్ టు యూజ్ ద కెమికల్ వెపన్స్. ఇది అసలు సిలబస్లో లేదు, అసలు ఇది ఎట్లా యాక్సెప్ట్ చేసారో నాకు అర్థం కాలే. నేను ఈ పేపర్ చూడలే, అసలు దీన్ని మనం రేజ్ చేయాల్సింది. ఇది 10th క్లాస్లో ఉన్నటువంటి 13th లెసన్లో నుంచి ఈ క్వశ్చన్ ఈ టాపిక్ని తీసేశారు. అంటే పాత ఓల్డ్ టెక్స్ట్ బుక్లో నుంచి క్వశ్చన్ ఇచ్చారు. ఓకే, ఇది యుఎస్ఏ వియత్నాం వార్ గురించి. యుఎస్ఏకు మరియు వియత్నాంకి వార్ జరిగింది. అసలు యుఎస్ఏ వియత్నాం మీద ఎందుకు దాడి చేసింది? ఎందుకంటే యుఎస్ఏలో ఉన్నటువంటి గవర్నమెంట్ కమ్యూనిస్ట్ గవర్నమెంట్, హోచిమిన్ అంటారు, హోచిమిన్. సో హోచిమిన్ అనే వ్యక్తి కమ్యూనిస్టు పార్టీ. సో యుఎస్ఏకి కమ్యూనిస్ట్ అంటే పడదు కదా. సో అమాయకులైన వియత్నాం మీద వాళ్ళు దాడి చేశారు. సో ఇది 1970sలో జరిగినటువంటి పెద్ద యుద్ధం. ఆఫ్టర్ ద ఫస్ట్ సెకండ్ వరల్డ్ వార్ దీన్ని మనం థర్డ్ వరల్డ్ వార్గా చెప్పొచ్చు. అంత చాలా మంది చచ్చిపోయారు. ఓకే, దీంట్లో ఈ వియత్నాం వాళ్ళు జంగళ్ళల్లో అక్కడిక్కడ జాక్కుంటా ఉంటే వీళ్ళు నపాలం మరియు ఏజెంట్ ఆరెంజ్ అనే బాంబులతో దాడి చేశారు. ఏజెంట్ ఆరెంజ్ అనేది ఒక ఎయిర్ క్రాఫ్ట్ ద్వారా చల్లుతారు. సో దాంతో ఫారెస్ట్ మొత్తం చెట్లు అన్నీ రాలిపోతాయి, చెట్లు మొత్తం పడిపోతాయి, ఆ చెట్లు చచ్చిపోతాయి. సో దాంట్లో ఎవరెవరైతే జంగల్లో దాక్కుంటారో తెలుస్తుందనే ఉద్దేశంతో ఈ నపాం బాంబులు, తర్వాత ఏజెంట్ ఆరెంజ్ అనేటటువంటి బాంబులతో ఈ వియత్నాంపై దాడి చేశారు వీళ్ళు. నెక్స్ట్ క్వశ్చన్, in 1972 this agreement was signed between India and Pakistan under the leadership of Zulfikar Ali Bhutto. ఈ జుల్ఫికర్ అలీ భుట్టో ఆయన యుఎన్ఓలో మేము అసలు ఇండియాకి లొంగం, ఇండియా సంగతి చూసుకుందాం, అది పెద్ద గప్పాలు కొట్టినాడు. కానీ తెల్లారే లొంగిపోయాడు అనమాట. సో ఇది 1971లో వార్ జరిగింది కదా. 1971 బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ అంటాం దీన్ని, బంగ్లాదేశ్ లిబరేషన్ వార్. ఈ బంగ్లాదేశ్ లిబరేషన్ వార్లో ఇండియా బంగ్లాదేశ్ సపోర్ట్ చేసింది. సో ఇక్కడ 93,000 పాకిస్తాన్ సోల్జర్స్ లొంగిపోయారు. వాళ్ళ పాయింట్ కూడా తీసేశారు, వాళ్ళ పాయింట్ మొత్తం బీకేశారు మన వాళ్ళు. సో అప్పుడు ఈ 93,000 ఇండియన్స్ని 93,000 పాకిస్తానీస్ని సింపుల్గా ఇచ్చేసాం. కానీ మన సోల్జర్స్ కొంతమంది పాకిస్తాన్కు దొరికారు, వాళ్ళని మాత్రం మనం విడిపించుకోలేదు. 93,000 అంటే దాదాపు 1,00,000 మందిని మనం వదిలేసాం. అక్కడ నుంచి ఒక 10-15 మంది ఇండియన్ సోల్జర్స్ని మనం నేవీ ఆఫీసర్ని రప్పించలేకపోయామని చెప్తున్నారు. ఓకే, సో జుల్ఫికర్ అలీ భుట్టో ఇందిరాగాంధీ మధ్య జరిగిన ఒప్పందం చాలా ఇంపార్టెంట్ ఒప్పందం మనకి, షిమ్లా ఒప్పందం 1972. గుర్తుపెట్టుకోండి, షిమ్లా ఒప్పందం 1972. షిమ్లా ఒప్పందం ఎప్పుడు జరిగింది? బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ తర్వాత, బంగ్లాదేశ్ లిబరేషన్ అయిన తర్వాత ఈ ఒప్పందం జరిగింది. ఓకేనా? సో షిమ్లా ఒప్పందం ఆఫ్టర్ ద బంగ్లా వార్. తాష్కెంట్ ఒప్పందం ఎప్పుడు జరిగింది? 1966. తాష్కెంట్ ఒప్పందం 1966. ఇక్కడనే మనకి లాల్ బహదూర్ శాస్త్రి చనిపోయారు. లాల్ బహదూర్ శాస్త్రి అక్కడ అనుమానాస్పద స్థితిలో లాల్ బహదూర్ శాస్త్రి చనిపోవడం జరిగింది 1966లో. ఓకే, ఇది కూడా ఈ తాష్కెంట్ ఒప్పందం కూడా మనకి పాకిస్తాన్ మరియు ఇండియాకి జరిగింది. పాకిస్తాన్కి మరియు ఇండియాకి తాష్కెంట్ ఒప్పందం జరిగింది. ఇది లాల్ బహదూర్ శాస్త్రి అండ్ జనరల్ ఆయూబ్ ఖాన్, 10th క్లాస్లో ఉంది. ఇది జనరల్ ఆయూబ్ ఖాన్, పాకిస్తాన్ జనరల్ అయినటువంటి ఆయూబ్ ఖాన్ మధ్య జరిగింది. ఇండస్ వాటర్ ట్రీటీ 1960లో జరిగింది. ఇండస్ వాటర్ ట్రీటీ మనకి 1960లో జరిగింది. జేసీ బ్రదర్స్ అంటే జీలం, చినాబ్, బీస్, రాబీ, సట్లెజ్. సో బీఆర్ఎస్ ఈ నీళ్లు ఇండియా తీసుకుంటుంది అండ్ జీలం, చినాబ్ నీళ్లు పాకిస్తాన్ తీసుకునేటట్టుగా ఒక అగ్రిమెంట్ జరిగింది. లాహోర్ డిక్లరేషన్ మనకి 1999లో జరిగింది. అప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి చాలా గొప్ప నాయకుడు అటల్ బిహారీ వాజ్పేయి మరియు అప్పటి పాకిస్తాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్
పాకిస్తాన్ ప్రధానమంత్రి నవాబ్ షరీఫ్ మధ్య జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ 10th షెడ్యూల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎక్స్ప్లెయిన్. 10th షెడ్యూల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో షెడ్యూల్ గురించి, భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి షెడ్యూల్స్ మీద క్వశ్చన్స్ తరచూ అడుగుతూ ఉంటారు. గుర్తుపెట్టుకోండి ఒకటి, నేను ఇక్కడ కోడ్ రాస్తాను, చాలామంది తెలిసేది. టియర్స్ ఆఫ్ ఓల్డ్ పిఎం. ఓకే, టియర్స్ ఆఫ్ ఓల్డ్ పిఎం మనం గుర్తుపెట్టుకుంటే ఒక్కొక్క లెటర్ ఒక్కొక్క టీ అంటే టెరిటరీస్ అండ్ స్టేట్స్. టెరిటరీస్ అంటే మొదటి 1, 2, 3, 4, 5 మొదటి షెడ్యూల్ ఇండియా యొక్క భూభాగం టెరిటరీస్ గురించి చెప్తుంది. ఈ అంటే ఎమాల్యుమెంట్స్. ఎమాల్యుమెంట్ అంటే ఏంటంటే రెండు అక్షరాలు కాబట్టి జీతం, అంటే జీతభత్యాల గురించి, మన ఇండియాలో ఉన్నటువంటి ప్రధానమంత్రి, రాష్ట్రపతి వారి యొక్క జీతభత్యాల గురించి. ఏ అంటే అఫిర్మేషన్. అఫిర్మేషన్ అంటే 3 కదా, మూడోది గుర్తుపెట్టుకోండి, ప్రమాణ స్వీకారం గురించి. భరత్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన రాజ్యాంగాన్ని, అలా ఉంటుంది కదా, ప్రమాణ స్వీకారం గురించి. ఆర్ అంటే రాజ్యసభ సీట్ల గురించి, రాజ్యసభలో ఉన్నటువంటి సీట్స్ గురించి. ఎస్ అంటే షెడ్యూల్ ఏరియాస్. చాలా చాలా ఇంపార్టెంట్. షెడ్యూల్ ఏరియాస్ అంటే ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి షెడ్యూల్ ఏరియాస్ గురించి చెప్తుంది. తర్వాత ఇది ఓ అంటే అదర్ షెడ్యూల్ ఏరియాస్. చూడండి, ఇండియాలో నార్త్ ఈస్టర్న్ స్టేట్లో షెడ్యూల్ ఏరియాస్ ఉంటాయి, ఇండియాలో మెయిన్ ల్యాండ్లో కూడా కొన్ని షెడ్యూల్ ఏరియాస్ ఉంటాయి. ఇదేమో షెడ్యూల్ ఏరియాస్ గురించి, ఇదేమో అదర్ షెడ్యూల్ ఏరియాస్ గురించి. ఎఫ్ అంటే ఫెడరల్ ఫీచర్. ఓకే, సమైక్య విధానం. ఎఫ్ అంటే ఫెడరల్ ఫీచర్. ఓ అంటే అఫీషియల్ లాంగ్వేజెస్, ఇండియాలో ఉన్నటువంటి అఫీషియల్ లాంగ్వేజెస్ గురించి. ఎల్ అంటే ల్యాండ్ రిఫార్మ్స్, భూ సంస్కరణలు. డి అంటే డిఫెక్షన్, గుర్తుపెట్టుకోండి. డి అంటే డిఫెక్షన్ అంటే యాంటీ డిఫెక్షన్ అని గుర్తుపెట్టుకోండి. యాంటీ డిఫెక్షన్ అంటే పార్టీ ఫిరాయింపులు. ఎన్నో నెంబర్ ఇది? 10వ నెంబర్. చూడండి, 5, 6, 7, 8, 9, 10. 10వది పార్టీ ఫిరాయింపులు. ఓకే, పార్టీ ఫిరాయింపుల గురించి అంటే ఒక పార్టీ నుంచి గెలిచిన వ్యక్తి ఇంకో పార్టీలోకి జంప్ అయితే, ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో కొంతమంది అలాగే స్పీకర్ దగ్గర, సుప్రీంకోర్టు చెప్పింది, మరి ఇంకా నిర్ణయం తీసుకోలేదు, చూడాలి. అంటే ఒక పార్టీలో గెలిచిన వ్యక్తులు ఇంకో పార్టీలోకి వెళ్ళిపోయారు, మరి అటువంటిప్పుడు డిఫెక్షన్ వర్తిస్తుంది. కానీ అదే డిఫెక్షన్ 2/300 మంది వెళ్ళారనుకోండి, ఆ డిఫెక్షన్ వర్తించదు. అంటే ఉదాహరణకి 10 మంది ఉన్నారనుకోండి, ఏ అనే పార్టీలో 10 మంది ఉన్నారు, అయితే వీరు బి అనే పార్టీ అధికారంలో ఉంది. సో ఈ 10 మందిలో ఒక్కరు కనుక 1 మెంబర్ కనుక ఈ పార్టీలోకి వెళ్తే వీడు రాజీనామా చేయాల్సి వస్తుంది. అదే 6 వెళ్ళారనుకోండి, 6 సో 6 7 వెళ్ళారనుకోండి, 6 or 7, సో వీళ్ళకి ఈ పార్టీ డిఫెక్షన్, యాంటీ డిఫెక్షన్ వర్తించదు, ఈ పార్టీ ఫిరాయింపులు వర్తించదు. ఎందుకంటే 2/3 కంటే ఎక్కువ వచ్చారు కాబట్టి ఈ పార్టీని దీనిలో విలీనమైనట్టు, అలా అనమాట. సో దీన్ని పార్టీ ఫిరాయింపులు అంటారు. సార్ మరి పి అంటే ఏంటి? పి అంటే పంచాయత్స్. ఎం అంటే మున్సిపాలిటీస్. పి అంటే పంచాయత్స్, ఎం అంటే మున్సిపాలిటీస్. ఇది 11, ఇది 12. చాలా చాలా ప్రతి ఎగ్జామ్లో జిఎస్లో క్వశ్చన్ వస్తుంది, ప్రతి ఎగ్జామ్లో. నెక్స్ట్, అమంగ్ ద ఫాలోయింగ్ వాజ్ ఎగ్జాంపుల్ డస్ నాట్ ఫాల్ అండర్ అన్ఆర్గనైజ్డ్. అంటే ఎవరు? గవర్నమెంట్ జాబ్ లేని వాళ్ళు, కూలి పనికి వెళ్ళే వాళ్ళు. ఓకేనా, తన పని తానే చేసుకుంటున్న రైతు అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ కింద వస్తాడు. కాంట్రాక్టర్ దగ్గర కూలి పని అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ కిందకి వస్తాడు. ఏ డాక్టర్ ఏంటి? ప్రభుత్వ ఉద్యోగి, గవర్నమెంట్ హాస్పిటల్, వానికి రెగ్యులర్గా జీతం వస్తుంది, రెగ్యులర్ అన్ని బెనిఫిట్స్ వస్తాయి. కాబట్టి ఈ గవర్నమెంట్ డాక్టర్ దేనికి? ఏ సెక్టార్? ఆర్గనైజ్డ్ సెక్టార్. ఏ సెక్టార్? ఆర్గనైజ్డ్ సెక్టార్. ఓకే, నెక్స్ట్, మగ్గం పనిచేసే కార్మికుడు అన్ఆర్గనైజ్డ్ సెక్టార్. సో ఈయన అన్ఆర్గనైజ్డ్ సెక్టార్. అంటే అవ్యవస్థీకృత రంగం. ఓకేనా, సో ఆర్గనైజ్డ్ సెక్టార్ మనకి ఓన్లీ 8% ఉన్నారు, అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ 92% ఉన్నారు. ఓకే, సో ఇదండి, ఇది గవర్నమెంట్ జాబు, సాఫ్ట్వేర్ జాబు, పెద్ద ఎంఎన్సీ జాబు, ఇది